హలో ఫ్రెండ్స్, వావ్! కేఎఫ్సి చికెన్ అలాంటి సేమ్ టు సేమ్ కేఎఫ్సి స్టైల్ చికెన్ మీరే చేసుకోవచ్చు. జస్ట్ ఒక 20 నిమిషాలు మీ టైంని ఇక్కడ కిచెన్లో స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, కేఎఫ్సి చికెన్కి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. మీకోసమే అది రివీల్ చేస్తాను. ఎక్కడ చెప్పకండి అని నేను చెప్పట్లా. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వీలైతే షేర్ చేద్దాం డూడ్, పోయేదేముంది? మహా అయితే తిరిగి షేర్ చేస్తారు, అంతేగా. సో లాట్స్ ఆఫ్ లవ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఓకే, సో సీక్రెట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక చిన్న కప్లో బియ్యం, అలాగే జీడిపప్పు, మినప్పప్పు, అలాగే శనగపిండి, పచ్చెనగపప్పు కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చు. సో శనగపప్పు అవైలబిలిటీ నాకు దగ్గర లేదు కాబట్టి నేను శనగపిండి వేసుకున్నాను. సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో మీరు కూడా పచ్చెనగపప్పు దొరికితే వేసుకోండి, లేదంటే శనగపిండి. ఇది ఒక్క జస్ట్ ఫ్యూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో రోస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మిక్సర్లో బ్లెండ్ చేసుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ వచ్చేలాగా మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బయట దీంట్లో తినాలంటే ఆలోచిస్తారు కదా, ఇంట్లో కేఎఫ్సి చికెన్ చేసుకుంటే రోజు మీ ఇంటికి ఆర్డర్లు బయట నుంచి కాదు, ఇంట్లో మీ వాళ్ళ నుంచి. పౌడర్ అయిపోయింది. సో లెట్స్ సీ. దిస్ ఇస్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్. బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా 2 కప్పులు, అంటే 500 గ్రామ్స్. అందులో మనం తీసుకున్న సీక్రెట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, అలాగే సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్. ఇవన్నీ వేసి ఈవెన్గా కలుపుకోవాలి. సో పిండి అంతా కూడా మంచిగా కలిసిపోవాలి. సో మనం చాలా డ్రై చికెన్ చేస్తారు, రోస్టెడ్ చికెన్ చేసుంటారు, కేఎఫ్సి చికెన్ కూడా మీరు ట్రై చేసుంటారు, కానీ ఇలా మీకెప్పుడు తెలుసుండదు. చెప్పాను కదా సీక్రెట్ అని. సో దీనికోసం నేను లేత చికెన్ తీసుకున్నాను. ఎందుకంటే ముదురుతైతే లోపల బాయిల్ అవ్వదు. సో ఇది సాఫ్ట్గా ఉంటే మీకు చికెన్ లోపల బాగా ఉడుకుతుంది. సో 2 వింగ్స్ అండ్ 2 లెగ్ పీసెస్ తీసుకున్నాను. అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటి తెలుసా? ఏదైనా డిప్పింగ్స్ చేసుకోవాలంటే ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. దట్టు కేఎఫ్సి చికెన్ని మీరు ఫ్రై చేసేయాలంటే చల్లటి నీళ్ళు ఒక గిన్నెలో తీసుకొని మీరు తీసుకున్న చికెన్ పీసెస్ని అందులో డిప్ చేయండి. ఎందుకో చెప్తాను, ఆగండి. ఆ చల్లటి నీళ్ళు కాసేపు ఊరాలి. సో మీరు తీసుకున్న అన్ని పీసెస్ని అందులో పెట్టండి, కాసేపు పక్కన పెట్టి. ఇప్పుడు మీరు తీసుకున్న పౌడర్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఊరిన ఆ పీసెస్ని పైనుంచి అలా డ్రాప్ చేయండి. అంటే లోపల కాస్త మునిగేంతగా పైనుంచి ఇలా వదలాలి. కింద పౌడర్ పడితే పర్లేదు, ఏం కాదు. సో మన టెక్నిక్ అనేది ఇది. సో ఇప్పుడు బాగా బలంగా చేతులతో ఆ చికెన్ని ఒత్తుకోవాలి. ఎందుకు ఒత్తుకోవాలి అంటే ఆల్రెడీ చికెన్ నీళ్ళల్లో ఊరింది, అది కూడా సాఫ్ట్ చికెన్. ఇప్పుడు పిండిలో వేసి ఇలా మనం చేత్తో ఒత్తుకోవడం వల్ల పిండి చికెన్ లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తుంది ఆ వాటర్ కంటెంట్తో. సో అప్పుడు పైన బుడపల్లాగా తయారవుతాయి. మనకు కావాల్సింది అదే. ఫ్రై చేసినప్పుడు ఫ్లేక్స్ వస్తాయి చూసారు, అది కార్న్ఫ్లేక్స్ కాదు, మైదా ఫ్లేక్స్. షాక్ అయ్యారా? చూడండి, ఇలా వస్తుంది. సో ఇదే మనకు ఫ్లేక్స్ని ఇచ్చే టెక్నిక్. సో ఎంత బలంగా మీరు స్క్వీజ్ చేస్తే అంత బలంగా మీకు ఇవి ఫామ్ అవుతాయి. మీకు అంత బలం లేదనుకోండి, ఇంట్లో ఎవరైనా ఫ్రీగా ఉంటే కాస్తంత నైస్గా వాళ్ళ దగ్గర చేయించేయండి. మరీ ఎక్కువ బలం చూపించే పోతారు,
గిన్నె విరిగిపోతుంది. సో జస్ట్ జోక్. సో బాగా మీరు పిండి మొత్తం అంటుకునేలాగా బ్రెడ్డింగ్ చేసుకోవాలి. దీన్ని బ్రెడ్డింగ్ అంటారు. గట్టిగా నొక్కుంటూ ఫ్లేక్స్ రాగానే మనం పక్కకి తీసేసుకోవాలి. చూసారా, ఇట్లా ఫ్లేక్స్ లాగా ఫామ్ అవుతాయి. అసలు చికెన్ని పిండిలో డిప్ చేసినట్టు ఏమైనా అనిపిస్తుందా? డిఫరెంట్గా ఉంది కదా. డిఫరెంట్గా కాదు, KFC చికెన్ ఇలాగే చేస్తారు మరి. సో వాటర్లో ముంచి పిండిలో ఒత్తుకోవడం వల్ల ఇలా ఫ్లేక్స్ వస్తాయి. వావ్, సూపర్ కదా. సో ఒక పక్క ఆయిల్ ఫ్రై అవుతుంది. సో టచ్ చేశాను, ఇట్స్ రెడీ. లో ఫ్లేమ్లో దాదాపు 12 to 15 minutes మీరు కుక్ చేసుకోవాలి. ఎటువంటి కదలిక ఉండకూడదు, అంటే మూవ్ చేయకూడదు, అంటే ఫ్లేక్స్ విరిగిపోతాయి. కాబట్టి చాలా తక్కువ ఫ్లేమ్లో చికెన్ని వేపుకోవాలి. అప్పుడే మనకి ఫ్లేక్స్ అనేవి విరిగిపోకుండా ఫామ్ అవుతుంది. చూసారా ఎలా అనిపిస్తుంది? మంచిగా ఫ్లేక్స్ అన్నీ కనిపిస్తుందా? చికెన్ ఉంది, ఫ్లేక్స్ ఉంది. ఎంత బాగా మీరు ఆ పిండిలో డిప్ చేసుకొని నొక్కుంటే ఆ క్రంచీనెస్ అనేది చికెన్కి అంత బాగా వస్తుంది. చూసారా ఎంత సింపుల్ కదా. KFC తాత కూడా ఇలాగే చేస్తాడు. సో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా షేర్ చేయండి. అన్నట్టు KFCలో మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుంది, అంటే ఏ టైప్ ఆఫ్ KFC చికెన్ మీరు లైక్ చేస్తారు? కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు స్పెషల్గా ఎలా అనిపించింది? డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ తప్పకుండా ట్రై చేసి ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. రిప్లై ఇస్తున్నా కదా. చూసారా, ఇప్పుడు ఒకే ఒక మాట మీ పెదాల నుంచి రావాలి. దట్ ఈజ్ వావ్, KFC చికెన్. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే అనిపిస్తుందా? ఇంకా లేట్ ఎందుకు? చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. అసలు ఇంట్లో మీరు చికెన్ తెచ్చుకుంటే చాలు, మిగతా అంతా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో తక్కువ టైంలో ఇంట్లోనే, దట్టు లాక్ అయి ఉన్నాం కదా, కాబట్టి బయటకెళ్ళి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చికెన్ కొని తెచ్చుకుంటే చాలు, మనమే చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.